మెడికల్, డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటకనే ఉంటుంది. అంటే ప్రైవేట్ కాలేజెస్ మాత్రం పెడతారు, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఎగ్జామ్. సో దీంట్లో సీట్ వస్తే కూడా మీకు చాలా తక్కువ ఫీజుతో మంచి కాలేజ్లో సీట్ వస్తాయి. ఎందుకంటే తమిళనాడులో అనుకుంటున్నప్పుడు ఐడియా లేదు, మీరు కావాలంటే తర్వాత రాష్ట్రంలో కావాలంటే ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి చెప్తారు. సో కమాండ్ అనేది కూడా ఉంటుంది. సో దీని కాలేజ్ కూడా. సో ఫస్ట్ ఇప్పుడు పేరెంట్స్ మీరు ఏమైనా అడగాలనుకుంటే ఫస్ట్ అడగండి సార్, నేను మీ పిల్లల కెపాసిటీ గురించి ఏంటని నేను ఇక్కడ ఉండే ప్రెజెంట్ తీసుకున్న దాన్ని బట్టి కూడా చెప్తున్నాను నేను. సో ఒకటి, ఫస్ట్ మన పిల్లల కెపాసిటీ గురించి మనకు ఫస్ట్ అవగాహన ఉండాలి. పేరెంట్స్ మాత్రమే చెప్తున్నాను ఇది. మన పిల్లలు ఏంటి, మన పిల్లలు యావరేజ్గా ఉన్నారా, ఇంటెలిజెన్స్లో ఉన్నారా, బిలో యావరేజ్గా ఉన్నారా? కార్పొరేట్ కాలేజీలో మోజులో పడకండి. నేను క్లియర్గా మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన కెపాసిటీ ఆఫ్ ద చిల్డ్రన్. సార్ పిల్లవాడి కెపాసిటీ ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. మీకు కాలేజీలో ఏం చెప్తారంటే, నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, ఇప్పుడు రెసిడెన్స్ కావచ్చు, తర్వాత ఆకాష్ కావచ్చు, ఏవో చాలా మంది చాలా వచ్చాయి ఈ మధ్య రెసిడెంట్ ఈ కార్పొరేట్ కాలేజీలో. సో మీ వాడు మా కాలేజ్ జరిపిస్తే ర్యాంక్ టాప్ కాలేజీలో మాకు బాధ్యత అంటారు. 2 నుండి 2.5 లక్షలు మినిమం పర్ యానం చెప్తున్నాను నేను మీకు. 2 నుండి 2.5 లక్షలు ఫీజు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే 10 ర్యాంకులు ఆ కాలేజ్ ఆ స్కూల్కి వచ్చాయంటే ఏ బ్రాంచ్లో ర్యాంకులు వచ్చినా ఎక్కడ డిస్ప్లే చేయరు. మీకు చేయడంలో ర్యాంక్ వచ్చింది, వాడు ఎక్కడ చదువుతున్నప్పుడు ఎవరికి తెలియదు. కానీ బోర్డులో 100 మంది స్టూడెంట్స్ పెట్టుకుంటాడు, 1 1 1 4 4 4 5 5 అని మొత్తం ఇందాక అడ్వర్టైజ్మెంట్లో లాస్ట్ చూస్తుంటారు ఎప్పుడు మా వాళ్ళు కామన్. ఆ స్టూడెంట్స్ ఎక్కడ చదివింటారో తెలియదు, ర్యాంకులు ఏ బ్రాంచ్లో వచ్చిందో ఎవరికి తెలియదు. వాడు 100 మంది ర్యాంకులు పెట్టుకొని మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరినీ కూడా మొత్తం మాయ చేస్తాడు అన్నమాట. ఎస్, మా దగ్గర చదివితే మీ వాడు ఐఐటి అయిపోతాడు, లేకపోతే డాక్టర్లో ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. సూపర్, మీరు చేర్పించిన ఆలస్యము మా వాడు సెటిల్ అయిపోయిన లెవెల్లో మీకు బిల్డప్ ఇస్తాం. ఫస్ట్ మీరు మోసపోకూడదు ఎక్కడంటే, ఫస్ట్ నేను మీకు చెప్పాను సెల్ఫ్ అసెస్మెంట్. మన పిల్లల కెపాసిటీ ఏంటి, వాడు దేనికి సెట్ అవుతాడు ఫస్ట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఫస్ట్ ఐఐటి అని, నేను ఎంపీసార్ అంటే ఐఐటీ కాబట్టి ఐఐటీ చెప్పేసాను సార్, మీ వాడు సూపర్. ఐఐటీ రాకపోతే మీరు టెస్ట్ రాసిన అవసరంగా మళ్ళీ మెయిన్స్లో వస్తుంది. మెయిన్స్లో రాకపోతే పర్లేదు, మీ వాడు ఎంసెట్లో పడతాడు. అన్ని బోగస్. ఎందుకంటే ఐఐటీ ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ వేరే ప్రిపరేషన్ వేరే ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. ఒక్క ఎగ్జామ్ ఏమి సంబంధం లేదు. క్లియర్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఐఐటి కోచింగ్ ఈజ్ డిఫరెంట్, మెయిన్స్ కోచింగ్ ఈజ్ డిఫరెంట్, అండ్ ఎంసెట్ కోచింగ్ ఈజ్ డిఫరెంట్. ఐఐటి అంటే ఎక్స్ట్రీమ్, మెయిన్స్ అంటే మీడియం, ఎంసెట్ అంటే నార్మల్. అంటే వాళ్ళ ఎగ్జామ్ లెవెల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే, ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ అందరూ కూడా టాప్ లెవెల్ కాబట్టి వాళ్ళ పేపర్ సెట్టింగ్ చాలా స్టాండర్డ్ ఉంటుంది ఐఐటి ఎగ్జామ్. అందుకోసం ఫస్ట్ మెయిన్స్ వాళ్ళకి, తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్ పెడతారు. కాబట్టి మన పిల్లవాడు యావరేజ్ అనుకోండి, వాడు ఏం చెప్తాడు, లేదు సార్ మీ వాడు సూపర్ చదివేస్తాడు, మేము చేర్పించిన ఆలస్యం మీకు కొట్టేస్తాం వాడిని. మన వాడి కెపాసిటీ యావరేజ్ అనుకున్నప్పుడు ఐఐటి క్లాస్లో కూర్చోబెడితే వాడు ఎలా చదువుతాడు అనేది ఫస్ట్ మనకు క్వశ్చన్ రాదు పేరెంట్స్ అందరికీ. చాలా మందికి తెలియక చేసిన మిస్టేక్ లేదు సార్ నేను చెప్తున్నాను. ఎందుకంటే అప్పటికి తెలుసుకున్న తర్వాత మీరు అందరికీ చేతులు కాలిపోయేటప్పటికి ఏం చేయలేక కావుగా ఉంటారు అంతే. కనీసం మన సలహా పక్కన వాళ్ళు కూడా షేర్ చేసుకోము, ఎందుకంటే మన వాటి దెబ్బతినాలంటే నాకు ఎందుకు లేదు అనే ఫీలింగ్లో ఉంటుంది. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మన వాడి కెపాసిటీ లేదు ఐఐటి, ఎందుకు నాకు అవసరం ఉంది, అవసరం లేదు నాకు. వాడు చెప్పేటప్పటికి పడకండి, మీకు ఒక 50 ఫీజు తగ్గుతుంది కదా, మా వాడు ఓన్లీ మెయిన్స్ అవుతాడు. ఎస్, మీరు ఫిక్స్ కండి. ఎస్, మా వాడు మెయిన్స్ కూడా ఫిక్స్ కాదు, మాకు వద్దు సార్, మాకు ఓన్లీ ఎంసెట్ కావాలంటే, మామూలు ఎంసెట్ కాదు. ఎందుకంటే 90% మళ్ళీ అక్కడికి వస్తారు లాస్ట్కు. కానీ ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ కోచింగ్ తీసుకోవడానికి మంచి ర్యాంక్ వస్తుంది,
ఐఐటి కోచింగ్ మా వాడికి బాగా